ఫ్రెండ్స్ వెయిట్ ఈజ్ ఓవర్ 1 ఇయర్ నుంచి ఈ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. దసరా సేల్లో ఏ మొబైల్ కొనాలి, ఇదే బిగ్గెస్ట్ సేల్. ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాము. ఈ సేల్లో వచ్చిన ఆఫర్స్ కానీ ప్రైస్లో వేరే సేల్లో మనకి ఫోన్స్ అయితే రావు. అందుకే ఎక్కువ మంది డబ్బులు కూడా దాపెట్టుకొని ఈ సేల్లో మొబైల్స్ కొనుక్కోవాలనుకుంటూ ఉంటారు. ఈ సేల్లో మొత్తం అన్ని ఆఫర్స్ బయటకు వచ్చేసినాయి, ప్రైజెస్ బయటకు వచ్చేసినాయి. ఇప్పుడున్న ప్రైజెస్ అయితే నేను చెప్తాను. తర్వాత సేల్ స్టార్ట్ అయిన తర్వాత డిమాండ్ బట్టి ప్రైజెస్ తగ్గొచ్చు పెరగొచ్చు. వీడియో రికార్డ్ చేసే టైంకి ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో అవి అయితే మీకు చెప్తాను. అండ్ మీరు ఏ ప్రైస్ బ్రాకెట్లో ఫోన్ కొనాలనుకుంటున్నారో ఆ ప్రైస్ బ్రాకెట్ మీరు డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు. టైం లైన్ అయితే ఉంటుంది 10, 20, 30 ఇట్లా. సో మీ ఇష్టం ఏ ప్రైస్ లో మీరు కొనాలనుకుంటే అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు వీడియో అయితే. ఇప్పుడు నేను చెప్పే ఫోన్స్ అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు. కింద లింక్ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్తారు. లేదు మీ వీటి కంప్లీట్ వీడియోస్ ఉంటాయి, పెద్ద పెద్ద వీడియోస్, లాంగ్ ఫార్మాట్ వీడియోస్, అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ కానీ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు లాంగ్ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు. ఇంకా చాలా మంది మిగతా ఎలక్ట్రానిక్స్ కూడా అడుగుతుంటారు, ల్యాప్టాప్స్ అని, టీవీలు అని చెప్పేసి, సౌండ్ బార్స్ అని, ఈ వాచ్లు ఇలా అడుగుతుంటారు కదా. అవన్నీ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో మొత్తం పిన్ చేసి పెడతాను కేటగిరీస్ వైజ్. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ ఇంకా మీరు ఫాలో అవ్వకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ వెళ్ళి జాయిన్ అవ్వండి. వారం రోజులు కొద్దిగా యాక్టివ్గా ఉండండి. అన్ని మనం వీడియోస్ చేసి పెట్టలేం కదా, ఏదైనా మంచి డీల్ వచ్చింది అనుకోండి దాని వెంటనే పోస్ట్ అవుతుంటుంది. అక్కడ నుంచి మీరు క్విక్గా యాక్సెస్ చేయొచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జస్ట్ మనం ఒక 70,000 అట్లా సబ్స్క్రైబర్ దూరంలో ఉన్నాం 5 మిలియన్కి. తొందరగా 5 మిలియన్ అయితే చేసేసేయండి. ఎన్ని చెప్పినా కానీ మీకు డౌట్స్ అయితే ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. సో ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నాయి ఇంకా అంటే సేల్ ఈరోజు మిడ్ నైట్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు 21 సెప్టెంబర్ 2025. ఈరోజు మిడ్ నైట్ వాళ్ళకి సేల్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు నైట్ 9 PM మెయిన్ ఛానల్లో నేను లైవ్కి అయితే వస్తాను. సో అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఇక మనం ప్రైస్ వైజ్ వద్దాం. ఈసారి వెనక నుంచి వద్దాం, ఎందుకంటే కన్ఫ్యూజన్ అంతా ముందు ఉంది చాలా 2025 అక్కడ. సో అందుకే అక్కడ కొద్దిగా మీకు బోర్ కొట్టేస్తుంది. వెనక నుంచి వస్తాను. ఫస్ట్ నేను ₹1,00,000 లోపు అంటున్నాం కదా. ₹1,00,000 లోపు మీకు 2 ఫోన్స్ మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి. మీకు ఐఫోన్ కావాలన్నా ఐఫోన్ దొరుకుతుంది ఈసారి, లేదు మీకు ఆండ్రాయిడ్ ఫోన్ కావాలంటే ఆండ్రాయిడ్ ఫోన్ దొరుకుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ 70 నుంచి ₹1,00,000 లోపు ఉంటే మాత్రం ఈ 2 ఫోన్స్ చెక్ చేయండి. iPhone 16 Pro Max ₹90,000 వస్తుంది సేల్లో. అండ్ ఇది వచ్చేసరికి Samsung S24 Ultra 71,999 ₹72,000 వస్తుంది. ఒక మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఇది మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదు మీరు ఐఫోన్ కోసం చూస్తున్నారు అనుకోండి, ఇది చాలా చాలా బెటర్ ఆప్షన్. లేదు ఇంకా మీకు తక్కువలో కావాలంటే iPhone 16 Proకి వెళ్ళండి. ₹20,000 ఇంకా తక్కువకి వస్తుంది. దీంతో కంపేర్ చేస్తే కొద్దిగా సైజ్ తగ్గుతుంది. 6.9 ఇంచ్ ఉంటుంది, 6.3 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ తగ్గుతుంది, బ్యాటరీ లైఫ్ కూడా ఖచ్చితంగా ఇదే మీకు ఎక్కువ వస్తుంది దాంతో కంపేర్ చేస్తే. అండ్ స్టోరేజ్ ఇది బేస్ మోడల్ 256GBతో వస్తుంది. 16 Pro మీకు బేస్ మోడల్ 128GBతో వస్తుంది. ఈ 3 డిఫరెన్సెస్. వాటి కోసం ₹20,000 ఎక్కువ పెట్టదలుచుకోకపోతే iPhone 16 Pro కూడా వెళ్ళొచ్చు. అది మీకు ₹70,000 దగ్గరే వస్తుంది. అది కూడా చాలా మంచి ఆప్షన్. చాలా మంది అదే క్వశ్చన్ అడుగుతారు, S24 Ultra తీసుకోవాలా లేకపోతే iPhone 16 Pro తీసుకోవాలా అని చెప్పేసి. అక్కడ మీరు OS దగ్గర డిసైడ్ అవ్వండి, iOS కావాలా ఆండ్రాయిడ్ కావాలా. సో ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి మీరు తీసుకోండి. మీకు ఆండ్రాయిడ్ కంఫర్టబుల్ ఆండ్రాయిడ్ ఇష్టం అనుకుంటే S24 Ultraకి వెళ్ళండి. అది ఐఫోన్ కొత్తగా మీరు ట్రై చేయాలనుకున్నా కానీ 16 Proకి అయితే వెళ్ళొచ్చు. 16 Pro చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఇవి 70,000 పైన. నెక్స్ట్ 50 నుంచి 70,000 మధ్యలోకి వస్తే ఒకటే ఫోన్ కనిపిస్తుంది ప్రస్తుతం అయితే. ఆఫర్లో అయితే OnePlus 13 కనిపిస్తుంది. 57,999కి వస్తుంది, 58,000కి వస్తుంది. ఇది మంచి ఫోన్. ఒకవేళ ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలంటే దీనికి కూడా మీరు వెళ్ళొచ్చు. కాకపోతే నన్ను అడిగితే మాత్రం కొద్దిగా యాడ్ చేసుకుని S24 Ultra వరకు వెళ్ళండి. ఇంకా మీకు ఇది అప్డేట్స్ కూడా 7 years ఉంటాయి సామ్సంగ్ ఇవి. ఇది ఇంకా బెటర్ ఆప్షన్. అది మీ ఇష్టం. ఇంకా డబ్బులు తక్కువ ఉన్నాయి అనుకుంటే దీనికి కూడా వెళ్ళొచ్చు. మీరు వెళ్ళగలిగితే మాత్రం దీని వరకు వెళ్ళగలిగితే ఇంకా బెటర్. అండ్ చాలా మంది iPhone 16 గురించి కూడా అడుగుతారు. iPhone 16, 14, 15 5,000 డిఫరెన్స్లో వస్తున్నాయి. తీసుకుంటే 15, 16లోకి వెళ్ళాలి కానీ 14 జోలికి వెళ్ళకండి. 15 కొద్దిగా బెటర్. మీకు Type-C పోర్ట్ వస్తుంది, డైనమిక్ ఐలాండ్ ఇవన్నీ వస్తాయి. కాకపోతే యాపిల్ ఇంటెలిజెన్స్ ఉండదు దానిలో. iPhone 16కి 15 మెయిన్ డిఫరెన్స్ యాపిల్ ఇంటెలిజెన్స్. దీనిలో మీకు యాపిల్ AI ఫీచర్స్ అన్ని 16లో వస్తాయి, 15లో అయితే ఉండవు. యాక్షన్ బటన్ వస్తుంది దీనిలో. మీకు కెమెరా కంట్రోల్, 2GB ర్యామ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఒక జనరేషన్ హెడ్ బెటర్ ప్రాసెసర్ కూడా వస్తుంది. 15, 16కి ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 15 తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు, 16 తీసుకోవాలని తీసుకోవచ్చు. కాకపోతే నన్ను అడిగితే మాత్రం 2 తీసుకోకుండా అవాయిడ్ చేయడం బెటర్. నెక్స్ట్ 17కి వెయిట్ చేయండి, ఎందుకంటే 17 చాలా బెటర్ ఫోన్. ఇది 6Hz రిఫ్రెష్ రేట్లో ఉంది. ఇంకా ఇది 120కి వచ్చేసింది. ఫ్రంట్ కెమెరా కూడా ఇంప్రూవ్ అయింది, 18 మెగాపిక్సెల్ కెమెరాకి వచ్చింది, ఈ 12 మెగాపిక్సెల్ పోయి. సో నాకైతే 17 చాలా బాగా అనిపించింది. సో వెయిట్ చేసి నెక్స్ట్ ఇయర్ 17 తీసుకోవడం ఒక ఆప్షన్. లేదు ఇప్పుడు తీసుకోవాలనుకుంటే 15 కానీ 16 కానీ మీ ఇష్టం. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ మీ కార్డులు బట్టి ఏదైనా ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్చేంజ్ చేసుకొని నెక్స్ట్ 17కి అప్గ్రేడ్ అవుతా అనుకుంటే అవ్వచ్చు. లేకపోతే 16 Proకి వెళ్ళడం ఇంకా ఉత్తమం. ఇవన్నీ వద్దనుకొని కొద్దిగా యాడ్ చేసుకొని ఒక ₹20,000 ఎక్కువ ఉంటుంది 16 Pro.
సో దానికి వెళ్ళగలిగితే ఇంకా బెటర్. మీ ఇష్టం, అది మీరు డిసైడ్ అవ్వండి. ఇది 50,000 రూపాయల పైన పంచాయతీ. నెక్స్ట్ ఇంకా 40 నుంచి 50,000 మధ్యలోకి వద్దాం. 40 నుంచి 50,000 మధ్యలో ఒక ఫోన్ చాలా బాగా అనిపించింది నాకు. ఫోన్ ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు, తీసుకెళ్ళిపోయారు. రియల్మీ GT7 Pro. ఇది ఫస్ట్ ఫోన్ ఇండియాలో స్నాప్డ్రాగన్ 88 ప్రాసెసర్తో వచ్చింది. ఈ ఫోన్ ఇప్పుడు మీకు 42,999కి వస్తుంది. బ్యానర్ అయితే కనిపిస్తుంది, సేల్ స్టార్ట్ అయ్యాక ఏమైతే తెలియదు కానీ 43,000కి ఫోన్ అయితే వస్తుంది. చాలా మంచి ఫోన్. ఆ ప్రైస్కి 88 ప్రాసెసర్ ఉంటుంది. గేమింగ్ కోసం మీరు ఫోన్ చూస్తుంటే మాత్రం iQOO 13లో స్పెక్స్ దీనిలో ఉంటాయి. iQOO 13 మీకు 51,000 రూపాయలకి వస్తుంది. ఇది మీకు 43,000 రూపాయలకి వస్తుంది. చాలా మంచి ప్రైస్లో అయితే వస్తుంది. సో ఆ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. కాకపోతే దీనిలో ఒకటే మైనస్ అనిపించింది నాకు, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4K వీడియో రికార్డింగ్ అయితే ఉండదు. మిగతావన్నీ సూపర్ ఉంటాయి. ఈవెన్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి దీనిలో. మీకు కెమెరాలు కూడా మీకు బాగానే ఉంటాయి. బ్యాక్ మెయిన్ కెమెరా, టెలిఫోటో కూడా. వీటి కంప్లీట్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. మొత్తం చెప్పి మీకు బోర్ కొట్టించి తెలుసుకోలేదు. ఒకసారి చెక్ చేయండి. మీరు ఏ ఫోన్ అయినా కానీ పేరు కొట్టండి, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు కొట్టండి, యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్లో మ్యాక్సిమం వస్తాయి. నెక్స్ట్ గ్రేటెస్ట్ కన్ఫ్యూజన్ 30-40 మధ్యలో ఒక వీడియో కూడా చేశాను. S24 FE తీసుకోవాలా, S24 తీసుకోవాలా, గూగుల్ Pixel 9 తీసుకోవాలా అని చెప్పేసి. 30-40 మధ్యలో అయితే మాత్రం మొత్తం ప్రజెంట్ సేల్లో 5 ఫోన్స్ బాగున్నాయి. ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి S24 FE. సో ఇది S24 FE. సో ఇది కూడా మీకు ఫ్లాగ్షిప్ స్పెక్స్తో వస్తుంది. 30,000 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ గూగుల్ Pixel 9 35,000 రూపాయలకి వస్తుంది. అండ్ నెక్స్ట్ S24 ఇది కూడా మీకు 40,000 రూపాయలకి వస్తుంది. అండ్ ఇంకొక ఫోన్ బాగుంది అక్కడ, రియల్మీ GT7. ఇది కొద్దిగా తగ్గింది. ఇంతకుముందు ఒక వీడియో చేశారు రియల్మీ ఆఫర్స్ అని చెప్పి, దాంతో కంపేర్ చేసినా కానీ ఇప్పుడు ఇంకా తగ్గింది. ఇది 32,999కి వస్తుంది సేల్లో, రియల్మీ GT7. ఇది కూడా ఒక మంచి ఫోన్. అండ్ ఇంకొక ఫోన్ OnePlus 13R. సో ఇవి మెయిన్ ఫోన్స్ అక్కడ ఆ ప్రైస్లో 30-40,000 మధ్యలో. ఇక్కడ అందరు కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. వీటన్నిటిలో మీకు ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫోన్స్ 3: S24 FE, S24, గూగుల్ Pixel 9. నా వరకైతే నాకు నచ్చిన ఫోన్ వీటిలో Pixel 9 35,000 రూపాయలకి బాగా అనిపించింది. 3 మంచి ఫోన్స్. నేను సపరేట్ వీడియో చేస్తాను, టైం వేస్ట్ చేసుకోదలుచుకోవాలి. అక్కడ మీకు సపరేట్ వీడియో ఉంటుంది. ఒకవేళ 3 ఫోన్స్ మధ్య మీరు కన్ఫ్యూజ్ అయితే మాత్రం వీడియో చెక్ చేయండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి. 3 ఫోన్స్లో కామన్ ప్రాబ్లం చెప్తా, బ్యాటరీ లైఫ్ మీకు అంత ఎక్కువసేపు అయితే రావు ఈ బ్యాటరీస్, అది మెయిన్ ప్రాబ్లం. ఇంకొకటి పర్ఫార్మెన్స్. పిక్సెల్ అయితే వెనక్కుంటుంది, చాలా వెనక్కుంటుంది. ఇది అంత బాగుంటుంది. 60 FPS గేమ్స్ హ్యాండిల్ చేస్తుంది. S24 బాగుంటుంది, 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా చిన్న సైజ్ ఫోన్, 4000 mAh బ్యాటరీ. సో దీనిలో గేమ్స్ ఆడడం కూడా కష్టమే. ఒకసారి వీడియో చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఆ వీడియో. మిగతా 2 ఫోన్స్ ఆ ప్రైస్లో 30-40,000 మధ్యలో ఈ 2 ఉంటాయి. GT7 ఒకటి, 13R ఒకటి. సో OnePlus చాలా మంది OnePlus ఫ్యాన్స్ ఇష్టపడుతుంటారు. ఇది 35,999కి వస్తుంది. OnePlus ఎక్కువ ఆఫర్స్, పెద్ద డిస్కౌంట్లు అయితే ఉండవు. సో OnePlus ఫ్యాన్స్ అయితే ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇది కూడా మంచి ఫోన్. ఇది కూడా 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 1.5K డిస్ప్లే ఉంటుంది. దీనిలో టెలిఫోటో లెన్స్ కూడా యాడ్ చేశారు. కాదు మైనస్ అయిన ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4K వీడియో రికార్డింగ్ అయితే ఉండదు దీనిలో. దీని విషయానికి వస్తే అన్నీ ఉంటాయి దీనిలో. GT7లో మీకు 33,000కి వస్తుంది. కాకపోతే డైమెన్సిటీ ప్రాసెసర్, MediaTek ప్రాసెసర్తో వస్తుంది. MediaTek Dimensity 9400E ప్రాసెసర్తో వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 4 ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇది మీరు గేమింగ్ కూడా 120 FPS మీరు అన్ని గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. దీనిలో మెయిన్ కెమెరా ఉంటుంది, టెలిఫోటో లెన్స్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. అండ్ కెమెరా కూడా బాగుంటుంది. ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డింగ్. ఈ ఫోన్ మీకు అన్ని ఉంటాయి. ఆల్రౌండ్ ఫోన్ కేటగిరీ కిందకు వస్తుంది. ఇది 33,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇది కూడా మంచి ఫోన్ ఆ ప్రైస్లో, 30-40 మధ్యలో. వీటి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. డీటెయిల్ కావాలంటే అక్కడ మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ 25 నుంచి 30,000 మధ్యలో మీకు పెద్దగా సూపర్ ఫోన్స్ అయితే ఏమీ లేవు. అన్ని మీకు 25,000 రూపాయల లోపు వెళ్ళిపోయినాయి. 30,000 దగ్గర ఉన్న ఫోన్స్ అని 25,000 రూపాయలకి వెళ్ళిపోయినాయి. అక్కడ మంచి కాంపిటీషన్ అయితే ఉంది. అక్కడ తర్వాత మాట్లాడదాం. 25 నుంచి 30 మధ్యలో గేమింగ్ ఫోన్స్ 2 అయితే ఉన్నాయి. పోకో F7 ఒకటి ఉంది. అండ్ వచ్చేసరికి iQOO Neo 10. సో ఈ రెండిట్లో మాత్రం Neo 10 మీకు గేమింగ్ పరంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు 90లోనే ఉంది. ఇంకా వీళ్ళు 120 దీనిలో తీసుకురాలేదు. కానీ ఫోన్ మంచి ఫోన్ ఇది. దీని కంప్లీట్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ Neo 10 అయితే మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇంకో ఫోన్లో కూడా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాకపోతే దీని మీద ఆఫర్ అయితే ఏం లేదు. ఇది Oppo K13 Turbo Pro. దీనిలో కూడా మీకు 2 సేమ్ ప్రాసెసర్, 8 Gen 4 ప్రాసెసర్తోనే వస్తున్నాయి. దీనిలో ఇన్బిల్ట్ ఫ్యాన్ కూడా ఉంటుంది. కాకపోతే ఆఫర్ అయితే ఏం లేదు. 35,000-36,000 రూపాయలకి వస్తుంది. 2 మీకు గేమింగ్ పరంగా అయితే బాగుంటాయి. నెక్స్ట్ మెయిన్ పంచాయతీ అంతా 20 నుంచి 25,000 మధ్యలో అయితే ఉంది. ఇక్కడ చాలా ఫోన్స్, 30,000 రూపాయలు ఉన్న ఫోన్స్ అన్ని దీని కిందకు వచ్చేసింది. ఈవెన్ ఒక ఫోన్, ఇది మోస్ట్ అండర్ రేటెడ్ ఫోన్ అని చెప్పవచ్చు. 40,000-45,000 దగ్గర లాంచ్ అయింది. చాలా మంది అడుగుతున్నారు. Xiaomi 14CV. ఇది ఇప్పుడు 24,999 25,000 రూపాయలకి వస్తుంది. అండ్ Motorola S60 Pro. ఇది కూడా మీకు 30,000 రూపాయల దగ్గర ఉండే ఫోన్ 25,000 రూపాయల లోపు వస్తుంది. అండ్ నథింగ్ 3A Pro. ఇది కూడా మీకు లాంచ్ అయిన 30,000 దగ్గర ఉండేది. ఇది వచ్చేసరికి ఇప్పుడు 25,000 రూపాయల లోపు. ఇది కూడా 24,999కి వస్తుంది. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏది తీసుకోవాలో అసలు ఎవరికి అర్థం కావట్లేదు. 20 నుంచి 25,000 మధ్యలో ఒకవేళ మీరు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అంటే మాత్రం దీనికి వెళ్ళిపోండి. iQOO Neo 10R మీకు మిగతా ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేసి మీకు కొద్దిగా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ దీనిలో ఉంటుంది. 8 Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ, పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ, దీనికి వెళ్ళండి. లేదు కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అంటే ఇవన్నీ చాలా మంచి ఫోన్స్, కెమెరా ఫోన్స్ ఇవన్నీ. Xiaomi CV అయితే ఇంకా మీకు
లైకా పార్ట్నర్షిప్ ఉంటుంది దీనిలో. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. అండ్ దీనిలో కూడా మీకు టెలిఫోటో లెన్స్ ఉంటాయి 60 ప్రోలో కూడా. దీనిలో కూడా ఫ్రంట్ మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ దీనిలో కూడా మీకు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది నథింగ్ 3A ప్రోలో. బ్యాక్ సైడ్ 50 మెయిన్, 50 పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. చాలా మంది నథింగ్ ఫ్యాన్స్ ఉంటారు. నథింగ్ యూఐకి ఈ లైట్లకి వీటికి ఫ్యాన్స్ ఉంటారు. ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ కావాలంటే 25,000 దగ్గర మీకు చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. కెమెరాస్ కొద్దిగా బాగుంటాయి. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ బెటర్ ఉంటుంది. 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. కాకపోతే దీనిలో కొన్ని మైనస్లు ఉంటాయి. బాక్స్ లో మీకు చార్జర్ రాదు. అండ్ ఇంకొకటి 5000 mAh బ్యాటరీ అవుతా వస్తుంది. వీటన్నిటితో కంపారిజన్ తగ్గుతుంది. ఇవన్నీ 1.5K డిస్ప్లేతో వస్తుంది. మీకు ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇంకొకటి వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు. ఇది ఒక మైనస్ దీనికి. అక్కడ చాలా వరకు ఫోన్స్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తున్నాయి. ఇవన్నీ ఉండవు దీనిలో. అవి కూడా మీరు మైండ్ లో పెట్టుకోవాలి ఈ ఫోన్ తీసుకునే ముందు. కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ, నథింగ్ UI ఇవన్నీ కావాలనుకుంటే దీనికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ మోటోరోలా H60 Pro. ఇది కూడా చాలా మంచి ఫోన్. 25,000 రూపాయల లోపు. ఇది 30,000 దగ్గర లాంచ్ అయిన ఫోన్. ఇది మీకు మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్తో వస్తుంది. 8350 ప్రాసెసర్ ఉంటుంది. 1.5K కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. IP6869 రేటింగ్ ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. బాక్స్ లో మీకు చార్జర్ కూడా ఇస్తారు. ఫ్రంట్ బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఫ్రంట్ బ్యాక్ మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఫోన్. 25,000 రూపాయల లోపు వస్తుంది. ఇది కూడా మంచి ఫోన్. ఒకవేళ మీరు ఎవరికైనా సిస్టర్కి కానీ మీ ఫాదర్ మదర్కి ఇలా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. ఇది చాలా బాగుంటుంది ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా. అండ్ చాలా మంది అప్డేట్స్ అని ఇవి మోటోరోలా తిడతా ఉంటారు. ఒకవేళ మీకు వద్దనుకుంటే ఆప్షన్ ఇంకా ఇది ఒకటి ఉంది. ఐ థింక్ ఫోన్ 3A Pro ఉంది. అండ్ ఈ ఫోన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. Xiaomi 14CV 25,000 రూపాయలకు వస్తుంది ఈ సేల్లో ఇది. అండ్ ఈ ఫోన్ చాలా స్పెక్స్ చూస్తే మాత్రం అదిరిపోతాయి. ఆ ప్రైస్ కి మీకు ఇది 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. డిస్ప్లే చాలా బాగుంటుంది. డాల్బీ విజన్ ఉంటుంది దీనిలో. మీకు 1.5K డిస్ప్లే, డాల్బీ విజన్ ఉంటుంది, HDR10+ ఉంటుంది. అండ్ 12-bit ప్యానల్ ఇది. డిస్ప్లే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. ఆ ప్రైస్లో మీకు ప్లాస్టిక్ బాడీలో ఉంటుంది. మీకు అల్యూమినియం బాడీతో వస్తుంది. అండ్ కెమెరాస్ ఆల్రెడీ చెప్పే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ లైకా పార్ట్నర్షిప్. బ్యాక్ సైడ్ కూడా 50 మెయిన్, 50 టెలిఫోటో. అన్ని చూడడానికి మాత్రం మీకు చాలా బాగా అనిపిస్తుంది ఫోన్. కాకపోతే దీనిలో మైనస్ ఏంటంటే మీకు బ్యాటరీ 4700 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ వరకు బ్యాటరీ కష్టం అనమాట. ఫుల్ వర్కింగ్ డే ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఫోన్ వామ్ అవుతా ఉంటుంది. మీరు జనరల్ యూస్ చేసినప్పుడు కూడా ఫోన్ వామ్ అవుతుంది. మీ బ్యాక్ సైడ్ ఒక సైడ్ లెదర్, ఒక సైడ్ గ్లాస్ తో వస్తుంది. అండ్ కొన్ని డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. కొన్ని కలర్స్ మీకు ఓన్లీ గ్లాస్ కూడా వస్తుంది. కొంచెం వామ్ అయితే అవుతుంది ఫోన్. ఫ్రేమ్ కాలుతుంది. కెమెరా యూస్ చేసేటప్పుడు అయితే మాత్రం ఇంకా ఎక్కువ హీట్ అవుతుంది ఫోన్. 48 దాకా వెళ్ళింది కెమెరా యూస్ చేస్తున్నప్పుడు. అండ్ గేమ్స్ ఆడుకోవచ్చు. 8S Gen 3 ప్రాసెసర్. కాకపోతే ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. కాకపోతే 90 FPS వరకు హ్యాండిల్ చేస్తుంది. 120 అయితే లేదు. ఇది కూడా సేమ్ ప్రాసెసర్ నియో 10R ఆ ప్రైస్ లో. ఇది మీకు 120 FPS ఉంటుంది. అండ్ దీనిలో అయితే లేదు, 90 వరకే ఉంది. గేమింగ్ కూడా కొద్దిగా ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. దీని లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే UI కొద్దిగా ల్యాగ్ అవుతా ఉంది. మీరు యూస్ చేసినప్పుడు కొద్దిగా ల్యాగ్ ఫీల్ అవుతా ఉంటుంది. ఇవన్నీ కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి దీనిలో. ఫోన్ పేపర్ మీద మాత్రం చాలా బాగుంటుంది. ఆ ప్రైస్ కి చాలా తక్కువ రేట్ కి అయితే వస్తుంది. ఒకవేళ సన్నగా ఫోన్ కావాలి, కొద్దిగా వామ్ అయినా పర్లేదు అనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు. బ్యాటరీ లైఫ్ తక్కువ వచ్చినా పర్లేదు అనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు దీనికి. ఇది కొత్త ఫోన్ కొన్నా, నేను రీసెంట్గా తెప్పించాను ఇది టెస్ట్ చేయడానికి. సో ఇది దీని గురించి. వీటన్నిటికంటే ఒక ఫోన్ ఆఫర్లో లేదు కానీ కెమెరాస్ దానిలో బాగున్నాయి వీటన్నిటికంటే. ఇది వివో T4 Pro. ఈ కెమెరా బెటర్ ఉంది వీటన్నిటితో కంపేర్ చేస్తే. దీనిలో కూడా మీకు టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఆఫర్ ఏం లేదు. 25,000-26,000 మధ్యలో అయితే ఈ ఫోన్ వస్తుంది. కెమెరా అయితే బాగుంది. రెండింటితో కంపేర్ చేసి కొద్దిగా కెమెరా దీనిలో బెటర్ అనిపించింది ఫోటోగ్రాఫ్స్ పరంగా. వీడియో అయితే అంతేం లేదు. వీడియో అన్ని అలాగే ఉంటాయి ఇంచుమించు. ఒక దానిలో బాగుంటాయి వీడియో. A55 కొద్దిగా వీడియోస్ ఎక్కువ తీసుకోవాలైతే A55 వస్తుంది. 24,000 రూపాయలకు వస్తుంది. సామ్సంగ్ ఫోన్ అది. దాని టెలిఫోటో లెన్స్ ఉండవు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. టెలిఫోటో ఉండదు. సామ్సంగ్ ఫోన్ అది. దానిలో కూడా మీకు మెటల్ బాడీ ఉంటుంది. నా దగ్గర ఫోన్ లేదు ప్రస్తుతానికి. అది సేమ్ మీకు ఏదైతే S24 ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ ఉంటుంది ఫోన్ మీ చేతిలో పట్టుకున్నప్పుడు. అది కూడా మంచి ఫోనే. అది కూడా తక్కువ కోసం 24,000 కోసం. సామ్సంగ్ ఫోన్ కోసం చూస్తుంటే 20,000 మధ్యలో A55 కూడా ఒక మంచి ఆప్షన్. కాబట్టి దానిలో బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది కూడా అంటే మీకు 4700 వస్తుంది. ఇవన్నీ మీకు హెవీ యూస్ చేస్తే మాత్రం ఫుల్ డే రావడం కష్టం. కొద్దిగా మీడియం యూజర్ అయితే, లైట్ యూజర్ అయితే ఫుల్ డే అయితే లాగొచ్చు. అండ్ ఇంకో ఫోన్ 22,000 దగ్గర వస్తుంది. OnePlus Nord CE5. ఇది కూడా ఒక మంచి ఆప్షన్. ఒక మీరు OnePlus ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం 8350 FX ప్రాసెసర్తో వస్తుంది. మీడియాటెక్ ప్రాసెసర్. 90 FPS గేమ్స్ ఆడొచ్చు. బ్యాటరీ 7000 mAh బ్యాటరీ ఉంటుంది దీనిలో. అండ్ ఇది కూడా కొద్దిగా బెటర్ ఫోనే. Nord CE5. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది కూడా ఒక ఆప్షన్ 22,000 దగ్గర. ఇవి 20,000-20,000 మధ్యలో ఉన్న ఫోన్స్ అయితే. నెక్స్ట్ 15,000-20,000 మధ్యలో చూసుకుంటే మాత్రం 20,000 దగ్గర ఈ ఫోన్ కొద్దిగా బాగుంది. P4 Pro. ఇది మీకు డ్యూయల్ చిప్ తో వస్తుంది. 7 Gen 4 స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ప్లస్ వీళ్ళది హైపర్విజన్ AI చిప్ అని ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి దీనిలో. అండ్ కొద్దిగా కర్వ్ డిస్ప్లే ఉంటుంది. 1.5K డిస్ప్లే, AMOLED స్క్రీన్. బట్ దీనిలో మైనస్ అంటే వాటర్ రెసిస్టెంట్ ఉండదు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే
దీనిలో టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. ఫ్రంట్ బ్యాక్ 50 ఉంటాయి కానీ టెలిఫోటో లెన్స్ అయితే దీనిలో ఉండవు. కెమెరా ఫీచర్స్ కూడా తగ్గుతాయి. ఇంక 20,000 రూపాయలు లోపు వస్తున్నాం కాబట్టి టెలిఫోటోలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఒకటే ఫోన్లో ఉంటుంది, 15,000 దగ్గర ఉంది, అది చెప్తాను మీకు. అండ్ 20,000 దగ్గర ఇంకో ఫోన్ కూడా బాగుంది, iQOO Z10. ఇది మీకు Vivo T4 కూడా వస్తుంది, రెండు ఒకటే. ఇది మీకు 7300 mAh బ్యాటరీతో వస్తుంది. ఒక మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలి, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కూడా ఉంటుంది, స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా మంచి ఫోన్. ఇది 7300 mAh బ్యాటరీ ఉన్నా కానీ మీరు చేతిలో పట్టుకుంటే అంత ఫీల్ అయితే ఉండదు, ఒకసారి మీరు పట్టుకుంటే తెలుస్తుంది. ఇది కూడా మంచి ఫోన్. ఒక బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. కాబట్టి దీనిలో మైనస్ ఏంటంటే వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు కంప్లీట్గా. ఒకవేళ మీకు వాటర్ రెసిస్టెంట్ కూడా కావాలి అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ రావాలి అంటే ఇంకొక ఆప్షన్ ఉంది. ఇది మోటోరోలా G86 పవర్. ఇది మీకు 15,999కి వస్తుంది, 16,000 రూపాయలకి వస్తుంది. సేమ్ H60 ఫ్యూజన్ ఉన్న స్పెక్స్ దీనిలో ఉంటాయి. 7400 ప్రాసెసర్ ఉంటుంది, వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, IP68 69 రేటింగ్ అయితే ఉంటుంది, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అండ్ ఇంకా 1.5K డిస్ప్లే ఉంటుంది, 6720 mAh బ్యాటరీ ఉంటుంది, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, బాక్స్లో ఛార్జర్ కూడా వస్తుంది. సో ఇది కొద్దిగా బెటర్ ఫోన్. ఒకవేళ మీరు వాటర్ రెసిస్టెంట్ బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే ఇది ఒక ఆప్షన్ ఉంది. కాబట్టి గేమింగ్కి పనికిరావు ఇవన్నీ. Z10 కూడా మీకు 60 FPS హ్యాండిల్ చేస్తుంది గేమ్స్, అంతేముండదు. P4 Pro కొద్దిగా బెటర్, గేమ్స్ మీకు ఈవెన్ 144 వరకు కూడా తీసుకెళ్ళగలదు. ఫ్రేమ్స్ని ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేసేసి, డ్యూయల్ చిప్ ఉంది కదా అడ్వాంటేజ్. కొద్దిగా గేమ్స్ కూడా ఆడతామంటే P4 Pro కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ చాలా మంది పోకో X7 Pro గురించి అడుగుతారు గేమింగ్ అనగానే. పోకో X7 Pro కూడా మంచి ఫోన్, కాకపోతే దానిలో మీకు 60 FPS వాళ్ళు లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళు అప్డేట్ ఇవ్వాలి దానికి. లాస్ట్ టైం ఇదే టైంలో మనం X6 Pro చూసాం, ఆ ప్రైస్లో 120 FPS వరకు గేమ్స్ కూడా హ్యాండిల్ చేసింది. అది ఇప్పుడు ప్రెజెంట్ అయితే X7 Pro దాని సక్సెసర్ ఉందో క్యాపబుల్ ఉంది కానీ వాళ్ళు 60లోనే ఉంచారు. ఈవెన్ పోకో దీనిలో F7లో కూడా మీకు 90 వరకే ఉంది, 120 ఇవ్వలేదు. సో ఇది మైనస్ వాటికి, అందుకే దాని గురించి చెప్పట్లేదు. అది కూడా మంచి ఫోనే, స్పెక్స్ ప్రకారం చూస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ మీ బడ్జెట్ 15,000 అనుకోండి, G96 కూడా వస్తుంది, మోటోరోలా G96. దానికంటే మీరు ఒక 1000 రూపాయలు యాడ్ చేసుకొని దీనికి వెళ్ళడం బెటర్. G86 పవర్కి కొద్దిగా స్లిమ్మెస్ట్ ఫోన్ కావాలి, బ్యాటరీ లైఫ్ అంత వద్దు అనుకుంటే అప్పుడు మీరు G96కి వెళ్ళొచ్చు. అండ్ ఈ ఫోన్స్ ఉన్నాయి 15,000 దగ్గర. మీకు ఈ పోకో X7 మీకు 14,500 రూపీస్కి వస్తుంది. అండ్ టెలిఫోటో లెన్స్తో ఒక ఫోన్ ఉందని చెప్పా కదా, 15,000 రూపాయల లోపు ఈ ఫోన్. అది CMF Phone 2 Pro. దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ ఉంటే, కాకపోతే OIS అయితే ఉండదు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు దీనికి. అండ్ ఇంకొకటి ఇది రెండు ఒకటే ఫోను, సామ్సంగ్ ఫోన్స్ ఇవి M36 F36 రెండు ఒకటే. F వస్తారు ఫ్లిప్కార్ట్లో అమ్ముతారు, M వస్తారు అమెజాన్లో అమ్ముతారు. ఇది వస్తారు మీకు 13,999కి వస్తుంది. సో ఇవన్నీ మీకు 15,000 రూపాయల దగ్గరలో వస్తున్నాయి. ఇది 14,999కి వస్తుంది, CMF Phone 2 Pro. వీటిలో స్పెక్స్ పరంగా అయితే మాత్రం ఇది చాలా బెటర్ ఫోన్ పోకో X7. దీన్ని బీట్ చేసే స్పెక్స్ అయితే వీటిలో అయితే లేవు. దీనిలో మీకు కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, ఇది కూడా మీకు 1.5K డిస్ప్లే, అది కూడా మీకు డాల్బీ విజన్ ఉంటుంది. డాల్బీ విజన్ ఈ ఫోన్స్లో ఎక్కడ ఉండవు 15,000 రూపాయల లోపు, అది ఒక అడ్వాంటేజ్ దీనికి. డాల్బీ విజన్ కంటెంట్ ఉంటుంది, దీనిలో మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ ఉంటుంది, ఫ్రంట్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. టెలిఫోటో సెట్ అనేది ఏమి ఉండవు, వైడ్ యాంగిల్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్, అవన్నీ పెద్ద యూజ్లెస్ అవి. బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, IP66 68 69 రేటింగ్తో వస్తుంది. ఈ ఫోన్స్లో అయితే లేవు ఇప్పుడు మనం చూసిన ఫోన్స్ అనేది CMF కానీ వీటిలో అయితే ఉన్నాయి. సామ్సంగ్ ఫోన్లో మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే, దీనిలో వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. ఆ ప్రైస్కి మంచి స్పెక్స్ అయితే వస్తుంది. చాలా మంది బ్రాండ్ ఇష్టపడరు, సో ఒకవేళ అది వద్దనుకుంటే అప్పుడు మీకు ఆప్షన్స్ ఇవి వస్తాయి. వాళ్ళు CMF Phone 2 Pro. ఒకవేళ మీరు నథింగ్ UI ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఇది మీరు దీనికి వెళ్ళొచ్చు. దీనిలో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే 15,000 రూపాయల లోపు ఈ ఫోన్ కొద్దిగా గేమ్స్ ఆడొచ్చు మీరు. 120 FPS వరకు మీకు సపోర్ట్ అవుతుంది, BGMI ఇట్లాంటి గేమ్స్ ఇది సపోర్ట్ చేస్తుంది. కొంచెం గేమ్స్ కూడా ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. దీనిలో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, Realme P4. అది కూడా మీకు కొద్దిగా గేమింగ్కి అయితే యూజ్ అవుతుంది. ఇక సామ్సంగ్ ఫోన్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్, 14,000 రూపీస్ దగ్గర. ఇవి మీకు AMOLED డిస్ప్లేతో వస్తాయి. అప్డేట్స్ 6 years అప్డేట్స్, 6+6 అప్డేట్స్ వస్తాయి. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఎగ్జినో ప్రాసెసర్తో వస్తుంది, Exynos 1380 ప్రాసెసర్ ఉంటుంది. కాకపోతే గేమింగ్ అయితే పనికిరాదు. ఇది మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా అని ఉంటుంది. ఇది కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేసింది మిమ్మల్ని. మెయిన్ కెమెరా ఓకే. 10-11 దగ్గర మాత్రం సామ్సంగ్ ఫోన్ ఒకటి చాలా బాగుంది, M16 F16 అని వస్తుంది. ఆ ప్రైస్కి మీకు మంచి స్పెక్స్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6000 ప్రాసెసర్తో వస్తుంది. అప్డేట్స్ కూడా ఎక్కువ కాలం వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఫోన్ F16గా ఫ్లిప్కార్ట్లో వస్తుంది, M16 అమెజాన్లో వస్తుంది. 10,749 రూపాయలకి వస్తుంది. 10-11 మధ్యలో ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు మీకు వేరే ఆప్షన్ కావాలంటే పోకో నుంచి ఉంది, పోకో M7 Plus. చూడడానికి BMW కలర్స్ లో అయితే ఫోన్ అయితే కనిపిస్తుంది. 7000 mAh బ్యాటరీతో వస్తుంది మీకు, అదొక అడ్వాంటేజ్ దీనికి. ఆ ప్రైస్ లో ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే దీనికి వెళ్ళొచ్చు మీరు. 11,000కి వస్తుంది, 10,999 రూపాయలకి వస్తుంది. ఫుల్ HD LCD డిస్ప్లే ఉంటుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది, 6S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా మంచి ఫోన్. ఆ ప్రైస్కి 11,000కి. ఇవి 10-15,000 మధ్యలో ఉన్న ఫోన్స్ అయితే ఈ సేల్లో కొద్దిగా మంచి ఫోన్స్. ఇంకా ఫైనల్గా 5-10,000 మధ్యలో చూసుకుంటే మాత్రం 5,000 రూపాయల లోపు మీకు 4,500కి AA+ ఫోన్ అయితే వస్తుంది. అది 500 తగ్గింది.
రూపాయలకి వస్తుంది. మరి అదంతా కాలం ఉంటుంది సేల్ తెలియదు. 4G ఫోన్ అది, 5G అయితే ఉండదు దానిలో. వీటి వీడియో కూడా మన ఛానల్ ఉంటుంది, A+ ఫోన్ అక్కడ మీరు చూడొచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ 7,500 దాకా వెళ్ళింది అనుకోండి, అక్కడ మీకు Redmi A4 ఒకటి వస్తుంది. సామ్సంగ్ నుంచి F06 కానీ M06 కానీ, F06 ఫ్లిప్కార్ట్, M06 అమెజాన్లో వస్తాయి. ఈ 2 ఫోన్స్ కొద్దిగా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా అప్డేట్స్ కూడా కావాలంటే సామ్సంగ్కి వెళ్ళండి, లేదు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కావాలంటే, ఎందుకంటే ఇది మీకు 4S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. A4 Redmi A4 ఇది MediaTek Dimensity 6300తో వస్తుంది సామ్సంగ్. మీ ఇష్టం, స్నాప్డ్రాగన్ కావాలి దానికి వెళ్ళాలి, లేకపోతే సామ్సంగ్ ఫోన్ కావాలి దీనికి వెళ్ళొచ్చు. రెండు మీకు 7,500 రూపీస్కి వస్తున్నాయి. నెక్స్ట్ 9,000 రూపాయల దగ్గర మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ బ్యాటరీ కూడా కెపాసిటీ ఎక్కువ కావాలంటే రియల్మీ ఫోన్ ఒకటి ఉంది, Realme P3 Lite. 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్ లో మీకు 45 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. ఆ ప్రైస్ లో మనకి మెయిన్ జనరల్ యూస్ కే ఫోన్ యూస్ చేసేది, గేమ్లు అంటే కష్టం అక్కడ. మీరు జనరల్ యూస్ కి HD డిస్ప్లేతో వస్తుంది, 6000 mAh బ్యాటరీతో వస్తుంది, MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ కూడా మీరు ఒకవేళ బ్యాటరీ ఛార్జింగ్ ఫాస్ట్ అవ్వాలి, బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలనుకుంటే దీన్ని చెక్ చేసి 9,000 రూపాయలకి వస్తుంది, 8,999కి వస్తుంది. ఇవి కొంచెం బెటర్ ఫోన్స్ ఆ ప్రైస్ బ్రాకెట్ లో. ఇవి టోటల్ గా అయితే మాత్రం 5,000 రూపాయల నుంచి 1,00,000 లోపు ఈ సేల్లో బాగా అనిపించినవి. మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఒక ఫోన్ అయితే చూస్ చేసుకోండి. వీటన్నిటి గురించి డీటెయిల్గా ప్రెజెంట్ అయితే మీకు చెప్పాను. అండ్ ఒక చిన్న బిట్ రికార్డ్ చేయడం మర్చిపోయాను, మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. అండ్ చాలా మంది అడుగుతారు నా పిక్స్ ఏంది ఈ సేల్లో, నా దగ్గర డబ్బులు ఉంటే ఏం కొంటా అని చెప్పేసి. ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉంటే 10-11 వేల దగ్గర సామ్సంగ్ గెలాక్సీ M16, F16 రెండు ఒకటే, ఆ ఫోన్ చూస్ చేసుకుంటా. ఒకవేళ 15,000 దాకా వెళ్ళగలిగితే పోకో X7 అండ్ మోటరోలా G86 పవర్, ఈ 2 ఫోన్స్. 20,000 దగ్గర వచ్చేసరికి రియల్మీ P4 Pro అండ్ OnePlus Nord CE5. 25,000 దగ్గర వచ్చేసరికి iQOO Neo 10R పర్ఫార్మెన్స్కి అయితే. ఒకవేళ కెమెరా హైయెస్ట్ బ్యాట్ అయితే Vivo T4 Proకి వెళ్తాను నేను. అక్కడ డీల్లో లేదు, కాకపోతే ఆ రెండుతో కంపేర్ కొద్దిగా నాకు బెటర్ అనిపించింది కెమెరా. అండ్ ఇంకా 30,000 దగ్గర వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S24 FE. 35,000 దగ్గర గూగుల్ Pixel 9. 40 దగ్గర S24 ఉంది, కాకపోతే 43,000కి రియల్మీ GT7 Pro వస్తుంది, ఇంకా చాలా బెటర్ ఫోన్ అది. సో నేను రియల్మీ GT Proకి వెళ్తాను. 40 నుంచి 70 లోపు ఇంకా ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తుంటే అదే నాకు చాలా బెటర్ ఆప్షన్, ఇంకా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. 70,000 దాకా వెళ్ళగలిగితే మాత్రం సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra చాలా మంచి ఫోన్. ఒకవేళ ఐఫోన్లో చూస్తుంటే iPhone 16 Pro. ఇవి నాకు బాగా అనిపించిన మొబైల్స్ ఈ సేల్లో. ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయనుకోండి, ఈరోజు నైట్ 9 PM నేను లైవ్కి అయితే వస్తాను మన ఛానల్, మెయిన్ ఛానల్లో. అక్కడికి వచ్చి మీ డౌట్స్ అయితే అడగొచ్చు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళే ముందు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో సెలవు. బాయ్.